దేవుని బిడ్డలారా, ఈ దినము హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును తనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచుండే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, హబక్కుకు భక్తుడు వ్రాస్తున్న మాటలు, మరి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాస్తున్న మాటలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. నిజముగా మనము వేడుకోవాల్సిన పద్ధతిని, విధానమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరములు జరుగుచుండగా దేవుని అడగవలసిన విధానం ఏంటంటే, ప్రభువా నీ కార్యము నా జీవితంలో నూతనపరచుము. నా జీవితంలో, నా కుటుంబంలో, నా పట్టణములో నూతన కార్యములు చేయు ప్రభువా అని ప్రార్థన చేయవలెను. అంతేకాకుండా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రభువా అంటే తప్పు చేసినప్పుడు, నీకు విరోధంగా నడిచినప్పుడు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొనుము. ప్రభువా నా జీవితంలో చేసిన తప్పులను క్షమిస్తూ, సరిచేస్తూ నీ వాత్సల్యమును బట్టి నన్ను జ్ఞాపకం తెచ్చుకునమని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజముగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని భక్తుడు ప్రార్థించినట్టుగా మనం ప్రార్థించినట్లయితే దేవుని కృపను మనం పొందుతాం. నూతన కార్యములను మనం చూస్తాం. మన జీవితంలో దేవుని వాత్సల్యమును, ఆయన ప్రేమను మనం పొందుతాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.